సార్ నమస్తే సార్. నమస్తే. ఓకే. ఎలా ఉన్నారు? నైస్. అసలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏంటి? దీనివల్ల భవిష్యత్తులో ప్రపంచం కాదు భారతదేశం కాదు ఎలాంటి లాభాలు వస్తాయి, ఎలాంటి నష్టాలు వస్తాయి? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ అనేది. మనిషి ఆలోచన ఎలా చేస్తాడో అదే రకంగా మెషిన్ ఆలోచన చేస్తుంది. కొన్ని లక్షల రెట్లు వేగంగాను, షార్ప్నెస్తో అండ్ యాక్యురసీతో, అంటే ఎగ్జాక్ట్గా ఆలోచన చేయగలిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరేటివ్ ఏఐలో కాంటెంట్ క్రియేషన్ చేయడానికి సాధ్యమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ లాంటి సాఫ్ట్వేర్లు మీకు జనరల్గా ఏదైనా కంటెంట్ కావాలంటే ఒక చిన్న బ్రీఫ్ చేసి ఐ వాంట్ లైక్ దిస్ అంటే మీకు టెక్స్ట్ మొత్తం టైప్ చేసి ఇస్తుంది. అదే టెక్స్ట్తో మీరు ఇమేజ్ కావాలంటే టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ను మీరు టైప్ చేసి ఇమేజ్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏనుగు ఒక కలువ పువ్వుల దీంట్లో వాటర్ తాగుతుంది, మీకు కావాలి ఇమేజ్ కావాలి, మీరు గూగుల్ సెర్చ్ చేస్తే దొరకదు. దాన్ని మీరు జస్ట్ బ్రీఫ్ చేస్తే ఒక ఏనుగు ఒక పాండ్లో ఒక లోటస్ పాండ్లో వాటర్ తాగుతుంది, మీరు ఈ బ్రీఫ్ చేయగానే మీకు ఆ ఇమేజ్ క్రియేట్ అయ్యి విత్ ఇన్ సెకండ్స్, ఒక 10-15 సెకండ్లో ఇమేజ్ వచ్చేసింది. ఓకే. మీకు టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ని మీరు టైప్ చేయడం ద్వారా వీడియో క్రియేట్ చేయగలుగుతారు. దీనివల్ల ఒక పర్సన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోక్రటీస్ ఉన్నాడు లేదా న్యూటన్ ఉన్నాడు, న్యూటన్ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఇక్కడ ఇంటర్వ్యూ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేసిన మీకు కావాలంటే నా ప్లేస్లో న్యూటన్ ప్లేస్ మార్ఫింగ్ చేసి మీరు న్యూటన్ మీతో మీరు మాట్లాడగలుగుతారు. సో ఇదంతా కూడా జనరేటివ్ ఏఐతో మనం చేయడం సాధ్యమవుతుంది. అంటే క్రియేటివ్ రంగంలో అడ్వాన్స్డ్ ఒక పరిణామం. అంటే నేను నా 30 ఏళ్ళ అనుభవంలో ఒక విధంగా చెప్పండి ఒక బ్రేక్ త్రూ, ఇది ఒక రకమైన ఒక కొత్త న్యూ డైమెన్షన్. ఈ ఆలోచన ప్రకారం నాకు ఇట్లా సినిమా తీయాలనుకుంటున్నా, కథ ఇలా ఉండాలి అంటే మామూలుగా ఇప్పుడు అది కావాలంటే రైటర్స్ రాసిస్తారు. ఇప్పుడు అంతా చాలా మంది రైటర్స్ అంటే అలాంటి సినిమా స్క్రిప్ట్లు కావాలన్నా ఏఐ ద్వారా వచ్చేస్తాయంటారా? వచ్చేస్తాయని. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ కాన్సెప్ట్ కావాలి, మీకు కాన్సెప్ట్ కావాలంటే యాడ్ కాన్సెప్ట్ మీరు ఎట్లా కావాలనుకుంటున్నారు, దానికి ఏం ఫ్లేవర్ ఇవ్వాలనుకుంటున్నారు అని బ్రీఫ్ చెప్పగలిగితే అలాంగ్ విత్ ద స్క్రిప్ట్ మీకు స్టోరీ బోర్డ్ కూడా ఇస్తుంది. అక్కడ ఏం విజువల్స్ వాడాలి, ఏం విజువల్స్ వాడొచ్చన్నా విజువల్ స్టోరీ బోర్డ్ అండ్ వాయిస్ కంటెంట్ ఎలా ఉండాలి కలిపి మీకు స్క్రిప్ట్ చక్కగా వచ్చేస్తుంది. అదే కాకుండా ఈ మధ్య కాలంలో వస్తుంది అంటే మీకు ప్రోగ్రామింగ్ కోడింగ్ కూడా వచ్చేస్తుంది, కోడింగ్ కూడా జనరేట్ చేయగలుగుతుంది. మెయిన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కాంటెంట్ అనేది యాక్యురసీ ఉంటుంది. నెంబర్ 1, హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ విత్ ఇన్ 5 minutesలో మీరు జనరేట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ ఫిల్మ్కి ఒక కాన్సెప్ట్ అనుకున్నారు, ఇంకో యాడ్ ఫిల్మ్ కాన్సెప్ట్ కావాలంటే మీరు ఆలోచించాలి, కొంత టైం స్పెండ్ చేయాలి, కొంత రాయాలి. కానీ ఇప్పుడు చాట్ జీపీటీతో మీరు విత్ ఇన్ సెకండ్స్లో యూ కెన్ జనరేట్ యువర్ ఐడియాస్, కాన్సెప్ట్స్. సో ఒక విధంగా చెప్పాలంటే మనిషి ఆలోచన విధానానికి రీప్లేస్మెంట్గా ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.